హలో అండి. సో దిస్ ఈస్ మార్చ్. సో మార్చ్ ఇస్ కోలాన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండి. సో కోలాన్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ డయాగ్నోస్డ్ ప్రపంచవ్యాప్తంగా. సో మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఆల్మోస్ట్ అంటే ఒక 20 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కోలాన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు అనమాట ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో కోలాన్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఇంక్రీజింగ్ ఏజ్ పెరిగే కొద్దికి కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఒకవేళ మన ఫ్యామిలీలో కనుక ఎవరికన్నా ఆల్రెడీ కొలాన్ క్యాన్సర్ ఉన్నట్లయితే మనకి కొలాన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. సో ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండటం కానీ, లేకపోతే స్మోకింగ్ చేయటం కానీ, లేకపోతే డైట్లో మనకి హైలీ ప్రాసెస్డ్ మీట్ కానీ, రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటూ లో వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ ఉన్న డైట్ కనుక మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసేటట్టయితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. ఇవి కాకుండా ఇంకా ప్రీ ఎగ్జిస్టింగ్ మనకి ఏమన్నా డిసీజెస్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కొలాన్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నా కూడా, లేకపోతే లించ్ సిండ్రోమ్ అనే ఒక జెనెటిక్ కండిషన్ మనకు ఉన్నట్లయితే ఈ ఆల్ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలాన్ క్యాన్సర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఎర్లీగా స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది కోలాన్ క్యాన్సర్కి.